శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ నెలలో సింహరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి మేషరాశి వారికి ఈ నెల ప్రారంభంలో ఒక అద్భుతమైనటువంటి కుజుడు స్వక్షేత్రగతుడై భాగ్యస్థానంలో సంచరించడం జరుగుతుంది. అయితే భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితో వ్యయభావాన్ని వీక్షిస్తుంటాడు. ఈ కారణం వల్ల ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తున్నారో లేదా ఆస్తి పంపకాల విషయంలో కానీ మీకు పెద్దవారి ద్వారా మీ పేరును మారవలసిన స్థిరాస్తి ఈ సమయంలో మీ పేరుతో మారడం జరిగే అవకాశం ఉంది. లేదా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తిలో ఉన్నటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఈ సమయంలో మీకు స్వాధీనం అయ్యే అవకాశం ఉండదు. అంటే మొత్తం మీద భూములు స్థిరాస్తుల విషయాల్లో కలిసి వస్తాయి. అలాగే వాటి అభివృద్ధి కొరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కొంతవరకు కొత్తగా భూమి కానీ గృహం కానీ కొనుక్కునే వాళ్ళకి అనుకూలమైన సమయం. అలాగే భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని కొంతవరకు రుణాలు ఏమైనా ఉంటే కొంతమందికి అవి తీర్చే ప్రయత్నంలో కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద అటు భూములకి సంబంధించిన వ్యవహారాలు రుణాలకి సంబంధించిన విషయాల్లో కంపల్సరీగా ఈ నెలలో ఒక మంచి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. సో ఇక రవి రాష్ట్రాధిపతి రవి కూడా దశమ స్థానంలో దిగ్బలుడై ఇంచుమించుగా మనకి జూన్ 14వ తారీఖు వరకు చాలా బలవంతుడై ఉంటాడు. ఎప్పుడైతే రాష్ట్రాధిపతి బలవంతుడై ఉంటాడో పైపెచ్చు రవిగ్రహం అవటం వల్ల మిగతా గ్రహాలు కూడా జాతకుడికి కంపల్సరీగా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృత్తిలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఈవేళ ప్రభుత్వ ఉద్యోగులైనా పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థానంలోకి మారే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక పదవీ యోగం లాంటిది వారి స్థాయిని బట్టి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఇంచుమించుగా 14 జూన్ తర్వాత కూడా రవి లాభస్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే కార్యసాధన పెరుగుతుంది. ఆర్థిక పరంగా మీరు అనుకున్నవి సాధిస్తారు. అలాగే మీకు మీ తండ్రి గారి సహకారం కానీ మీ సంతానం యొక్క సహకారం కానీ అధికారుల సహకారం కానీ మీకు లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెలలో అటు రవి బలం చాలా అనుకూలంగా ఉంది. దానికి అదనంగా ఈ కుజుడు కూడా మీకు అగ్నితత్వ గ్రహంగా మీకు ఫేవరబుల్గా ఉండడం వల్ల ఈ రాశికి యోగకారకుడు అవ్వడం వల్ల కంటిన్యూస్గా రవి యొక్క స్థితితో పాటు కుజుని యొక్క స్థితి కూడా మీకు 9, 10, 11 స్థానాల సంచారం ఇంచుమించుగా మీకు అదొక 3 నెలల పాటు చాలా మంచి యోగాన్ని ఈ రాశి వారికి కలిగించే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభమవుతాయి. మీరు ధైర్యంగా సమర్థవంతంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే సింహరాశి వారికి కొన్ని ధైర్యంగా చేయగలిగినప్పుడు కూడా ఏదో ఒక బలహీనత, ఏదో ఒక మొగమాటం, ఏదో ఒక దీనివల్ల పనులు వాయిదా వేస్తూ ఉంటారు. ఎదట వారికి ఇబ్బంది కలగకూడదు అన్నటువంటి మీ యొక్క ఉద్దేశంతో మీ యొక్క సొంత కార్యక్రమాలు కూడా వాయిదా వేస్తూ ఉంటారు. అటువంటి చర్య తీసుకోకుండా ఆగుతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు సాధ్యమైనంత వరకు న్యాయసమ్మతంగా వెళ్ళే మీ మనస్తత్వానికి అనుగుణంగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఫలితం మీకు భగవంతుడు నిర్ణయించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా ఈ సమయం మీకు చాలా అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రుడు లాభస్థానంలోకి రావడం స్త్రీల సహకారం పెరుగుతుంది. ముఖ్యంగా భార్య లేదా కుమార్తె అలాగే కోడల యొక్క సహకారం, అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు ఏ బంధుత్వంలో ఉన్నా వీళ్ళు సహకరిస్తారు. రవితో కలిసిన శుక్రుడు మీకు లాభస్థానంలోకి రావడం వల్ల కంపల్సరీగా మీకు అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించే అవకాశం ఉంటుంది. అలాగే మరి బుధుడు ధన లాభాధిపతిగా లాభస్థానంలోకి రావడం వల్ల అటు ప్రభుత్వ పరంగా బాగుంటుంది, వ్యక్తిగతంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది. సో ఏదైనప్పుడు కూడా మీకు ఇవన్నీ కూడా మొదటి వారం కన్నా మొదటి 15 రోజుల కన్నా ద్వితీయార్థంలో చాలా గ్రహాలు మీకు లాభస్థానంలోకి రావడం వల్ల ఆర్థిక పరంగా అనుకూలించే అవకాశం ఉంది. సో ఇక శని భగవానుడు 7వ స్థానంలో సంచరిస్తూ మీ యొక్క సొంత ప్రయత్నాలు ఆలస్యం చేయడం, అలాగే దగ్గర వారి వల్ల పార్ట్నర్స్ వల్ల వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు, ఎడబాట్లు, చికాకులు ఉన్నప్పటికీ కూడా అవి అనూహ్యంగా ఈ నెలలో ఏమైందంటే మరి శని భగవానుడు కూడా పూర్వభాద్ర నక్షత్రంలోకి మారడం జరిగింది. సో అది గురువు యొక్క
సొంత నక్షత్రం. ప్రస్తుతం గురువు కూడా మీకు దశమ స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు మీకు అనూహ్యంగా పరిష్కరించవై మీ పైన ఏమైనా నిందలు, అపవాదులు, బ్లేమ్స్ ఉంటే అవి తొలగిపోయి మీ యొక్క నిజాయితీ రుజువయ్యే సమయం కూడా మరి ప్రస్తుతం స్టార్ట్ అయింది. కాబట్టి చాలా సామరస్యంగా, చాకచక్యంగా మీ పనులు పునఃప్రారంభించుకుంటే అటు ప్రభుత్వ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, వ్యక్తిగత హోదా కలిగిన వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ కంపల్సరీగా ఒక విధంగా చెప్పాలంటే మీ యొక్క మంచి టైం స్టార్ట్ అయింది మళ్ళీ. అలాగే ఆర్థిక పరంగా కానీ, వ్యవహార పరంగా కానీ, రాజకీయ రంగంలో కానీ ఈ విధంగా ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఇంచుమించుగా ఇక నుంచి ఒక కొత్త ఆదాయాన్ని, ఒక కొత్త లోకాన్ని, ఒక కొత్త ప్రపంచాన్ని మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంచుమించుగా ఇదే సక్సెస్ మీకు చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. స్వస్తి. జాతక రీత్యా, గ్రహాల రీత్యా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, అంటే సహజంగా సమస్యలు లేకుండా ఎవడు కూడా జీవితంలో ఉండడం. అయితే కొంతమంది ఆ సమస్యల్ని ముందుగానే గమనించి తగు విధంగా ఆ సమస్యల్ని నుంచి బయటపడే విధంగా విధి విధానంగా ఏదో దానం ద్వారానో, జపం ద్వారానో, పూజ ద్వారానో వాళ్ళ స్థాయిని బట్టి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడి అప్పుడు ఏదో పూజలో పునస్కారాలు ఏమన్నా పట్టుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా చాలామందికి ఏంటంటే ఏ సమస్య వచ్చినప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి, లేదంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నటువంటి విషయంలో కూడా సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కొంతవరకు వృధా అవుతుంటుంది. అయితే ఈ నెలలో ముఖ్యంగా జూన్ నెలలో అన్ని రాశుల వారికి శాశ్వత పరిష్కారంగా ఈ జూన్ 6వ తారీఖున శని భగవానుడి జయంతి రాబోతుంది. సాధారణంగా ఏదన్నా ప్రత్యేక దినాల్లో మనం ఆ ప్రత్యేక దైవాన్ని పూజించినప్పుడు ఆ ఫలితం సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశం ఉంది. ఎలాగైతే మనం మహాశివరాత్రి రోజు శివుణ్ణి పూజిస్తే సంవత్సరం అంతా మనకు ఆ పుణ్యఫలం దక్కుతుందో, అదేవిధంగా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా అతని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉండే అవకాశం ఉంది. అంటే అనుగ్రహం ఇవ్వడంలో కానీ శని ఒక పదవి ఇవ్వాలన్నా, ఒక రాజకీయ హోదా ఇవ్వాలన్నా, ఒక మంచి భార్య ఇవ్వాలన్నా, మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా, మంచి అలవాట్లు ఇవ్వాలన్నా కంపల్సరీగా శని భగవానుడు మాత్రమే ఇవ్వగలడు. సో దానివల్ల మీరు ఆ రోజు విధి విధానంగా ఏదైనా శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం, లేదంటే నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయంలో ముందుగా శని భగవానుడికి అభిషేకం చేసి దాని తర్వాత విధి విధానంగా శివుణ్ణి కూడా అభిషేకం చేసి ముఖ్యంగా ఆ రోజంతా కూడా అంటే ఇంచుమించుగా సూర్యోదయం అయిన నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా చాలా నియమంగా వీలైతే ఉపవాసం ఉండడం, లేదంటే ముఖ్యంగా ఆయిల్తో నూనెతో చేసే పదార్థాలు ఏమీ తినకుండా ఉండడం, అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు. సాధ్యమైనంత వరకు తాలింపు పెట్టని మన ఆయిల్ వాడిన వస్తువులు తినడం. ఆ రోజు వరకు మీరు కింద భూమి మీద ఏదో ఒక చాపో తలగడ వేసుకు పడుకోవడం. అంటే ఎలాగైతే మనం అయ్యప్ప దీక్ష నియమంగా ఉంటామో ఆ విధంగా ఆ రోజంతా ఉండడం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడడం కానీ, స్త్రీలతో కలుసుకోవడం కానీ, ఏదైనా వ్యసనాల మీద ఆలోచన రావడం కానీ, ఈ విధంగా ఒక్కరోజు మీరు ఉండగలిగితే చాలా మంచి ఫలితాన్ని సంవత్సరం అంతా పొందుతారు. కానీ తెలుసో తెలియకో పొరపాటున ఆ రోజు ఏదైనా తప్పుగా ప్రవర్తించినా, అంటే మామూలుగా ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి కదా, ఈ జూదమని, పేకాటని, వ్యసనమని, మందని, పొరపాటున కనీసం అటువంటి వాటికి ఆ రోజు తెలుసో తెలియకో ఆ తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే శని యొక్క ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో, లాభం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అది అందరికీ కూడా ఈ పాటికి అనుభవంలో వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం విధి విధానంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 5వ తారీఖు మాస శివరాత్రి, ఆ మన్నాడు ఈ జయంతి వస్తుంది. కాబట్టి మరి ఈ 2 రోజులు మీరు నియమంగా ఉంటే